హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక అమ్మాయి ఒకరితో పర్సనల్ రిలేషన్ పెట్టుకొని ఆ రిలేషన్ ని పెళ్లి వరకు తీసుకెళ్తుంది. కానీ అదే టైంలో ఆ అమ్మాయికి ఏమవుతుందో కానీ వేరే వ్యక్తి ఆమె మీద ఆశపడినందుకు అతనితో నీకు కావాల్సింది తీసుకో అని తన సర్వం దారపోస్తుంది. అయితే ఇలా జరగడానికి కారణం ఏంటిది, ఎందుకు ఆ అమ్మాయి ఇలా చేయాల్సి వచ్చింది, చివరికి ఏమైంది అనేది రీసెంట్ గా రిలీజ్ అయిన బర్నింగ్ బెట్రాయల్ అనే మూవీ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఇక మూవీలోకి వెళ్తే ఓపెన్ సీన్ లో బాబీ అనే అమ్మాయి తెలియని ఒక వ్యక్తితో బైక్ రైడింగ్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ రైడులో అనుకోకుండా ఆ వ్యక్తి బైక్ స్కిడ్ అయి కింద పడిపోతాడు. అప్పుడు బాబీ ఆ వ్యక్తిని పైకి లేపి అతన్ని ఒక షెడ్ కి తీసుకెళ్తుంది. ఆ షెడ్ లో ఆ వ్యక్తి తన హెల్మెట్ ని టీ షర్ట్ ని తీయగా అప్పుడు బాబీ అతన్ని చూసి అట్రాక్ట్ అయ్యి ఆ వ్యక్తితో డీప్ గా ఇంటిమేట్ అవుతుంది. సడన్ గా ఇక్కడే బాబీని నిద్ర నుండి మేల్కొనేది చూపిస్తారు. అంటే బాబీ ఇదంతా కలగంటుందన్నమాట. తర్వాత బాబీ రిలాక్స్ కావడానికి ఒక డ్రింక్ తీసుకొని తాగుతూ ఉంటుంది. ఆ సమయంలో తన బాయ్ ఫ్రెండ్ కయో ఆమె దగ్గరికి వెళ్లి 2 ఇయర్ రింగ్స్ గిఫ్ట్ గా ఇస్తాడు. అయితే ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటిదంటే బాబీ కయోతో ప్రేమలో ఉంటూ అతనితో చాలా రోజులు లీవింగ్ రిలేషన్షిప్ ని నడిపిస్తుంది. ఇక కయో ఇచ్చిన ఇయర్ రింగ్స్ ని బాబీ చెవులకు పెట్టుకొని అతనితోనే చాలా డీప్ గా ఇంటిమేట్ అవుతూ ఎంజాయ్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఫైనల్ గా త్వరలోనే పెళ్లి చేసుకుందామని డిసైడ్ అవుతారు. అందుకోసం మరుసటి రోజు బాబీ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన పార్టీ సహాయంతో పెళ్లికి వేసుకోవాల్సిన డ్రెస్ ని సెలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో బాబీ తను జాబ్ చేసే కంపెనీకి వెళ్తుంది. ఆమె ఆ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తూ ఉంటుంది. అలా పనిచేస్తూ ఉండగా ఆమె దగ్గరికి థియాగో అనే వ్యక్తి వస్తాడు. వీళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ వీళ్ళిద్దరు ఆ కంపెనీలో పార్ట్నర్స్ కూడా. అయితే వీళ్ళు నడిపే కంపెనీ కయో కంపెనీల మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు కయో కంపెనీలకు సంబంధించిన అకౌంట్లని చూసుకుంటూ అతనికి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చాలా సెక్యూర్ గా ఉండేలా అతని కంపెనీ బాధ్యతలను చూసుకుంటారు. అలా ఉండగా కయో కంపెనీలకు సంబంధించిన లావాదేవీల మీద కోర్టులో ఒక కేసు నడుస్తుంది. అందుకోసం బాబీ అండ్ థియాగోలు ఇద్దరు అతని లావాదేవీలో అకౌంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయని నిరూపించడానికి కోర్టుకి వెళ్తారు. అక్కడ కోర్టులో కయో కంపెనీకి సంబంధించిన కేసులో తీర్పు ఇవ్వడానికి మార్కో అనే జడ్జి వస్తాడు. అతన్ని చూసిన బాబీ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఇదివరకు బాబీ ఒక వ్యక్తితో బైక్ రైడింగ్ చేసి అతనితోనే ఇంటిమేట్ అయినట్టు కలగన్నది కదా, ఆ వ్యక్తినే మార్కో. అతను ఒక్కసారిగా బాబీ కళ్ళ ముంగటికి వచ్చేసరికి ఆమె ఆ షాకులోనే ఉంటుంది. ఆ సమయంలో మార్కస్ బాబీని చూసి తన అందానికి అట్రాక్ట్ అవుతాడు. అప్పుడే కయో అక్కడికి రావడంతో కోర్టులో అతని కంపెనీలకు సంబంధించిన కేసు విచారణ జరుగుతుంది. ఆ విచారణలో కయో చెప్పే మాటలకి అతని కంపెనీల నుండి వచ్చే లావాదేవీలకి మ్యాచ్ కాకపోవడంతో జడ్జి ఆ కేసుని మరుసటి వారానికి వాయిదా వేస్తాడు. ఇక బాబీ కయో అండ్ థియాగోలు చేసేదేం లేక కోర్టు నుండి బయటికి వస్తారు. కానీ బాబీ తన ఫోల్డర్ ని కోర్టులోనే మర్చిపోతుంది. కోర్టు నుండి బయటికి వచ్చిన కయో నాకు అర్జెంట్ గా పని ఉందని బాబీతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక బాబీ కయోని త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది కాబట్టి థియాగోని తన బ్యాచిలర్ పార్టీకి ఇన్వైట్ చేస్తుంది. ఆ బ్యాచిలర్ పార్టీకి తన మిగతా ఫ్రెండ్స్ తో పాటు తన బెస్ట్ ఫ్రెండ్ అయిన పార్టీని కూడా ఇన్వైట్ చేస్తుంది. అలా బాబీ తన ఫ్రెండ్స్ తో బ్యాచిలర్ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉండగా ఆ టైంలో గుర్తు తెలియని ఒక వ్యక్తి బాబీకి ఒక గిఫ్ట్ పంపిస్తాడు. ఆ గిఫ్ట్ లో ఏముందని బాబీ ఓపెన్ చేయగా అందులో కయోకి సంబంధించిన ఫొటోస్ ఉంటాయి. వాటిని చూసిన బాబీ మైండ్ ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ ఫొటోస్ లో కయో వేరే అమ్మాయితో ఇంటిమేట్ అవుతున్నట్టు ఉంటాయి. దాంతో బాబీ నా బాయ్ ఫ్రెండ్ నన్ను మోసం చేశాడని చాలా బాధపడుతూ బాత్రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకుంటుంది. ఆ సమయంలోనే థియాగో అక్కడికి వెళ్లి జరిగింది పార్టీ ద్వారా తెలుసుకొని బాత్రూమ్ లో ఉన్న బాబీతో అతను నిన్ను మోసం చేసినందుకు ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నావో చెప్పు, దానికి నేను సాయం చేస్తానని అంటాడు. అందుకు బాబీ కొద్దిసేపు ఆలోచించి బాత్రూమ్ నుండి బయటికి వచ్చి థియాగో అండ్ పార్టీని కయో ఆఫీస్ వద్దకి తీసుకెళ్తుంది. అప్పుడు థియాగో బాబీని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావని అడుగుతాడు. దానికి బాబీ థియాగోతో నా బాయ్ ఫ్రెండ్ తో ఇంటిమేట్ అయిన అమ్మాయి గురించి, ఇంకా కయో ఆమెతో ఎన్ని రోజులుగా ఈ అక్రమ సంబంధం నడిపిస్తూ నన్ను మోసం చేస్తున్నాడో దాని గురించి తెలుసుకోవాలని అంటుంది. అలా నిజం తెలుసుకోవడానికి కోసం వాళ్ళు ముగ్గురు కలిసి ఆఫీస్ లోకి వెళ్తారు. అక్కడున్న సెక్యూరిటీని డైవర్ట్ చేయడం కోసం పార్టీ ఆ వ్యక్తిని పక్కకు తీసుకొని వెళ్లి అతనితో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో బాబీ అండ్ థియాగోలు ఇద్దరు కయో ఆఫీస్ రూమ్ లోకి వెళ్తారు. అక్కడున్న ల్యాప్టాప్ ని చూసిన బాబీ దానిని ఓపెన్ చేయడానికి తనకి తెలిసిన పాస్వర్డ్ తో ట్రై చేస్తుంది. కానీ ఆ ల్యాప్టాప్ ఓపెన్ కాకపోయేసరికి దాంతో వచ్చే కోపంతో అక్కడున్న వస్తువులన్నిటిని పగలగొడుతూ చిందరవందంగా చేస్తుంది. తర్వాత బాబీ ఆ ల్యాప్టాప్ ని తనతోనే తీసుకొని బయటికి వెళ్లి కారులో కూర్చొని బాధపడుతూ ఏడుస్తుంది. అప్పుడు థియాగో అండ్ పార్టీలు ఇద్దరు బాబీని ఓదార్చి ఇంటి వద్ద డ్రాప్ చేస్తారు. ఇక బాబీ ఇంటిలోకి వెళ్లి స్నానం చేసి కయో చేసిన మోసం గురించి ఆలోచిస్తూ ఫుల్ గా డ్రింక్ చేస్తూ ఏడుస్తుంది. ఇంకా అతనితో దిగిన ఫొటోస్ ని అతనిచ్చిన గిఫ్ట్స్ ని మంటలో కాల్చేస్తుంది. అయినా తనకి కలిగిన బాధ కోపం తీరక మధ్యలో ల్యాప్టాప్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ వచ్చే ఫ్రస్ట్రేషన్ తో ఫుల్ గా డ్రింక్ చేస్తూ అలా 2 రోజులు రూమ్ నుండి బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటుంది.
ఉంటుంది. అలాంటి టైంలో బాబీ దగ్గరికి తన ఫ్రెండ్ పార్టీ వెళ్లి బాబీతో ఇంకా ఎన్ని రోజులు బయటికి రాకుండా లోపట ఉంటావు, అతను మోసం చేస్తే నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వు ఒక్కసారి బయటికి రా, నిన్ను చూస్తే అతను కుళ్ళుకోవాలని చెప్పి బాబీని బ్యూటీ పార్లర్ కి తీసుకెళ్లి మరింత అందంగా రెడీ చేపిస్తుంది. అదే రోజు సరికొత్త అందంతో ఆఫీస్ కి వెళ్లి అక్కడున్న తియాగోతోటి కయో కంపెనీలతో ఉన్న ఒప్పందాలన్నీ క్యాన్సిల్ చెయ్యు, అతను నన్ను మోసం చేసినట్టుగా మన కంపెనీ కూడా మోసం చేయొచ్చని అంటుంది. అందుకు తియాగో మన కంపెనీ సగం అతని కంపెనీల మీదే ఆధారపడి ఉంది, ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసుకుంటే చాలా డబ్బులు వదులుకోవాల్సి వస్తుందని బాబీ మాటలకి ఒప్పుకోడు. ఆ సమయంలో బాబీకి మార్కస్ యొక్క అసిస్టెంట్ కాల్ చేసి ఇదివరకు మీరు కోర్టులో మీ ఫోల్డర్ ని మర్చిపోయారు, వచ్చి తీసుకోండి అంటాడు. దానికి బాబీ సరే అని ఫోల్డర్ ని తీసుకోవడానికి కోసం మార్కస్ వద్దకి వెళ్తుంది. అక్కడ బాబీ మార్కస్ ని చూసినప్పుడు ఆమె ఇదివరకు అతనితో ఇంటిమేట్ అయినట్టు కలగన్న సంఘటనే గుర్తుకొస్తుంది. మార్కస్ మాత్రం బాబీని మరోసారి మరింత అందంగా చూసేసరికి ఆమె తన ఫోల్డర్ ని తీసుకొని వెళ్లేంత వరకు ఆమె అందాన్ని చూస్తూ ఉంటాడు. ఇక ఫోల్డర్ తీసుకొని బయటికి వెళ్లిన బాబీ దగ్గరికి సడన్ గా కయో వెళ్లి నేను ఎటువంటి తప్పు చేయలేదు, నాకు నువ్వంటేనే ఇష్టం, నాకు నువ్వు నీతో ఉన్న సంబంధం తప్ప మరెవ్వరు లేరు, ఎవరితోటి ఏ ఎఫ్ఐఆర్ పెట్టుకోలేదని అంటాడు. అప్పుడు బాబీ అతనితో నువ్వు వేరే అమ్మాయితో ఇంటిమేట్ అయినట్టు నాకు ఫొటోస్ వచ్చాయి, ఇక నేను నిన్ను నమ్మను, నువ్వు నన్ను మోసం చేశావు, ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపో అని అతని మీద అరుస్తూ అంటుంది. అదే టైంలో అక్కడికి మార్కస్ రావడంతో అతన్ని చూసిన కయ్యో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు మార్కస్ బాబీ కోపం తగ్గించడానికి ఆమెని బారికి తీసుకెళ్తాడు. అందులో ఇద్దరు కలిసి మందు తాగుతూ ఉండగా మార్కస్ బాబీని నీకెందుకు అంత కోపం, ఇంతకీ ఎవరా వ్యక్తి అని అడుగుతాడు. దానికి బాబీ మార్కస్ తో అతను నా కాబోయే మాజీ భర్త, అతను నన్ను మోసం చేశాడు, సో అందుకే అతన్ని వదిలించుకోవాలనుకుంటున్నానని చెప్పి మరి నీకు మ్యారేజ్ అయిందా అని మార్కస్ ని అడుగుతుంది. దానికి అతను లేదు నాకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పుతూ ఉండగా ఆ టైంలో మార్కస్ వైపు ఒక లేడీ చాలా సీరియస్ గా చూస్తూ ఉంటుంది. అది గమనించిన మార్కస్ ఆమెతో మాట్లాడడానికి వెళ్తాడు. కొద్ది సమయం తర్వాత బాబీ మార్కస్ ఇంకా రాకపోయేసరికి బార్లో బిల్లు కట్టి క్యాబ్ లో ఇంటికి బయలుదేరుతుంది. ఇక ఇంటికి వెళ్లిన బాబీకి ఒక షాక్ సంఘటన ఎదురవుతుంది. అదేమిటంటే తన ఇల్లు మొత్తం ఎవరో గందరగోళం చేస్తారు. అది చూసిన ఆమె వెంటనే తియాగోకి కాల్ చేసి ఇంటికి రమ్మంటుంది. దాంతో తియాగో కొంత సమయం తర్వాత బాబీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు బాబీ అతనితో వచ్చినందుకు చాలా థ్యాంక్స్, బహుశా ఇదంతా కయో చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఇంతకు ముందే అతనితో నేను గొడవ పడ్డాను, అప్పుడు మార్కస్ మా దగ్గరికి వచ్చి నన్ను సేవ్ చేశాడని చెప్పుతుంది. అందుకు తియాగో బాబీతోటి కయో ఈ విధంగా ఎందుకు చేస్తాడు, నువ్వు అతని గురించి తప్పుగా ఆలోచిస్తున్నావని అంటాడు. దానికి బాబీ నేను కయోతో 5 సంవత్సరాలు గడిపాను, ఆ 5 సంవత్సరాలలో నా సంస్కారాన్ని అతనితో కోల్పోయాను, ఇప్పుడు నేను ఏంటిదో నాకే అర్థం కావడం లేదని తియాగోతో అంటుంది. అప్పుడు అతను నువ్వేమీ బాధపడకు బాబీ, నీకు నేనున్నాను, నేను నీ ఫ్రెండ్ మాత్రమే కాదు, అంతకు మించి నీతో అన్ని విధాలుగా ఉంటానని బాబీని కిస్ చేస్తాడు. అప్పుడు బాబీ ఇది కరెక్ట్ కాదు, మన ఇద్దరం ఫ్రెండ్స్ అని తియాగో చేసే పనిని అవాయిడ్ చేస్తుంది. అందుకు తియాగో ఐఎమ్ సారీ, నువ్వు జాగ్రత్త అని బాబీతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే బాబీ తనలో ఉన్న లోన్లీతనాన్ని పోగొట్టుకోవడానికి కొంతమందితో బైక్ రైడింగ్ చేస్తూ ఒక బీచ్ కి వెళ్తుంది. అయితే బాబీకి ఇక్కడే రివీల్ అయ్యే సర్ప్రైజ్ ఏంటిదంటే ఆ రైడ్ కి మార్కస్ కూడా వస్తాడు. అతన్ని చూసిన బాబీ చాలా ఆశ్చర్యపోతుంది. అప్పుడు బాబీ నేను బికినీలో స్విమ్ చేసి డ్రింక్ చేసే వద్ద ఉంటాను, అక్కడికి మీరు రావాలనుకుంటే రండి అని మార్కస్ తో అంటుంది. దానికి మార్కస్ సరే అని ఇద్దరు కలిసి బీచ్ లోకి ఎంటర్ అవుతారు. తర్వాత బాబీ మార్కస్ తో అన్నట్టుగానే హాట్ గా బికినీ డ్రెస్ వేసుకొని అందంగా స్విమ్ చేసి డ్రింక్ చేసే వద్దకి వెళ్తుంది. ఆ సమయంలోనే మార్కస్ బాబీ దగ్గరికి వెళ్లి ఈ బీచ్ సరిహద్దున కూర్చొని అస్తమించే సూర్యుడిని చూస్తూ ఉంటే అది చాలా అనుభూతిగా ఉంటుంది, నేను అక్కడికి వెళ్తున్నాను, మీరు కూడా నాతో రండి అని బాబీని తనతో ఆ ప్లేస్ కి తీసుకెళ్తాడు. అక్కడ ఇద్దరు ఆ బీచ్ అందం గురించి మాట్లాడుతూ ఉండగా అప్పుడు బాబీ మార్కస్ తో నాకు ఇదివరకు మీరు కలలోకి వచ్చారు, అది అసలు నేను నమ్మలేకపోతున్నాను, ఆ కళ ఏంటిదంటే మన ఇద్దరం బైక్ రైడింగ్ చేసేటప్పుడు అనుకోకుండా మీ బైక్ స్కిడ్ అవుతుంది, అప్పుడు మిమ్మల్ని నేను పైకి లేపి చీకటితో కూడిన ఒక షెడ్డులోకి తీసుకెళ్లాను, ఆ సిచ్యువేషన్ లో నేను నీ వద్దకి చాలా దగ్గరగా వచ్చాను, ఇక ఆ పై ఏం జరిగి ఉంటుందో మీరే ఊహించుకోండి అని రొమాంటిక్ గా అంటుంది. అది విన్న మార్కస్ ఆ టైంలో జరిగిన దాన్ని ఊహించుకొని బాబీని కిస్ చేస్తాడు. అందుకు బాబీ సహకరించడంతో ఇద్దరు కలిసి చాలా డీప్ గా కిస్ చేసుకుంటూ ఉంటారు. ఆ టైంలో మార్కస్ కి ఫోన్ కాల్ రావడంతో నాకు అర్జెంట్ పని ఉంది, మిమ్మల్ని తర్వాత కలుస్తానని బాబీతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దానికి బాబీ అతను వెళ్ళిపోయినందుకు అంతగా ఫీల్ అవ్వకుండా తన ఫ్రెండ్ పార్టీకి కాల్ చేసి జరిగింది చెప్పుతుంది. అప్పుడు పార్టీ మొత్తానికైతే ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు, అది చాలా మంచిదని అంటుంది. నెక్స్ట్ సీన్ లో అదే రోజు రాత్రి బాబీ బీచ్ సరిహద్దులో నడుస్తూ ఒక బెంచ్ పైన కూర్చుంటుంది. ఆ సమయంలో మార్కస్ బీచ్ లో స్విమ్ చేసి
బాబీ దగ్గరికి వస్తాడు. అప్పుడు ఆమెతో నిన్ను ఆ టైంలో విడిచిపెట్టిపోయినందుకు సారీ అని చెప్తాడు. దానికి బాబీ, మీరు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను అంతగా ఫీల్ అవ్వడానికి మీరేమీ నా బాయ్ ఫ్రెండ్ కాదు. అయినా ఇలా మీరు నా చుట్టూ తిరుగుతూ మీ టైం వృధా చేసుకోకండి. కావాలంటే మీరు నా దగ్గర నుండి ఏమి ఆశిస్తున్నారో అది తీసుకోండి అని మార్కస్ తో అంటుంది. దాంతో అతను ఆమెను కిస్ చేస్తూ ఒక రకమైన రొమాన్స్ తో ఆ బీచ్ సరిహద్దున ఉన్న బెంచ్ వద్ద ఫుల్ గా ఇంటిమేట్ అవుతాడు. అది సరిపోక మళ్ళీ వాళ్ళిద్దరూ స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లి అందులో ఇంటిమేట్ అవుతూ ఉంటారు. అలా ఉండగా వాళ్ళని దూరం నుండి ఒక వ్యక్తి వీడియో తీస్తాడు. ఇక వాళ్ళిద్దరూ స్విమ్మింగ్ లో పొందిన అనుభూతి కూడా సరిపోక రూమ్ కు వెళ్లి మళ్ళీ ఇంటిమేట్ అవుతారు. ఆ తర్వాత మార్కస్ బాబీ పడుకోవడం చూసి ఆమెకు ఒక లెటర్ రాసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన బాబీ మార్కస్ లేకపోవడం చూసి అక్కడే టేబుల్ మీద ఉన్న లెటర్ ని చూసి చదువుతుంది. అందులో ఇప్పుడు నేను వెళ్లాల్సి వస్తుంది, తర్వాత ఒక రోజు నేను నిన్ను కలిసి నా గురించి చెప్పుతాను. నా జీవితంలో ఈ రోజు రాత్రి నువ్వు నాతో గడిపినందుకు నువ్వు నాకు ఇచ్చిన ఈ అనుభూతికి చాలా థ్యాంక్స్ అని ఉంటుంది. అది చదివిన బాబీ, ఏంది నా జీవితం ఇలా ఉంది, కనీసం నాతో ఒక మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడని ఆలోచిస్తూ అక్కడి నుండి తన ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడ బాబీ తన సిస్టమ్ ఓపెన్ చేసినప్పుడు ఎవరో గుర్తు తెలియని ఒక వ్యక్తి రాత్రి మార్కస్ తో స్విమ్మింగ్ పూల్ లో ఇంటిమేట్ అయిన వీడియోని తన మెయిల్ కి పంపిస్తాడు. అది చూసిన బాబీ షాక్ అయి వెంటనే ఆ వీడియోని తన ఫ్రెండ్ పార్టీకి చూపిస్తుంది. అప్పుడు పార్టీ ఆ వీడియోను చూసి మనం పోలీసులకి కంప్లైంట్ చేద్దామని బాబీతో అంటుంది. దానికి బాబీ, అలా చేస్తే అంతా బాగోదు, కానీ ఈ వీడియో తీసిన ఆ వ్యక్తి ఎవరు, ఇలా చేస్తే తనకేమి లాభం, అయినా నాకు తెలిసి ఈ పని కయోనే చేసి ఉండొచ్చు, లేకుంటే తియాగో పని కూడా అవ్వచ్చు, ఎందుకంటే ఒక రోజు తనని నా ఇంటికి పిలిచినప్పుడు అతను నాతో నీకు నేను ఫ్రెండుని మాత్రమే కాదు అంతకు మించి నీతో అన్ని విధాలుగా ఉంటానని అంటూ నన్ను కిస్ చేశాడని పాటితో చెబుతుంది. అందుకు పాటి, లేదు లేదు, ఇది తియాగో పని కాదు, అతను నిన్న రాత్రి తన ఫ్రెండ్స్ తో ఉంటూ ఒక రీల్ చేసి అప్లోడ్ చేశాడని ఆ రీల్ వీడియోని చూపిస్తుంది. అది చూసిన బాబీ అయోమయంలో పడుతుంది. ఈ సిచ్యువేషన్ లో నేనేం చేయాలో నాకు అస్సలు అర్థం కావడం లేదని పాటితో అంటుంది. అప్పుడు పాటి బాబీకి ఒక మోటివేషన్ స్పీచ్ ఇచ్చి ఆమెని కూల్ చేస్తుంది. మరోవైపు మార్కస్ బాబీతో పొందిన అనుభూతిని మర్చిపోలేక బాబీ ఫొటోస్ ని చూస్తూ ఆమె ప్రేమలో పడతాడు. అదే తెలియజేయడానికి బాబీకి 10 సార్లు కాల్ చేసినా కూడా బాబీ అతని కాల్స్ ని లిఫ్ట్ చేయదు, ఎందుకంటే కనీసం ఆమెకు ఒక మాట చెప్పకుండా మార్కస్ వెళ్ళిపోయాడు కాబట్టి. దాంతో బాబీ ఆ ఆలోచనల నుండి లీక్ అయిన వీడియో నుండి బయటపడడానికి డ్రింక్ చేస్తూ అనుకోకుండా కయో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంది. అందులో కయో ఒక బ్రాండ్ విస్కీతో ఫోటో దిగి అప్లోడ్ చేస్తాడు. ఆ విస్కీ మందే అతని ఫేవరెట్ అండ్ అదే అతని ల్యాప్టాప్ పాస్వర్డ్ కూడా. ఇక అది గ్రహించిన బాబీ ఇదివరకు అతని ఆఫీస్ నుండి తీసుకొచ్చిన ల్యాప్టాప్ లో ఆ విస్కీ బాటిల్ పేరు పాస్వర్డ్ గా టైప్ చేసి ఓపెన్ చేస్తుంది. ఆ ల్యాప్టాప్ లో అతని ఫైల్ ని ఓపెన్ చేసినప్పుడు అందులో అతని కంపెనీలకు సంబంధించి మైండ్ బ్లాక్ అయ్యేలా, షాక్ కి గురయ్యేలా ఒక విషయం బాబీ తెలుసుకుంటుంది. ఆ విషయాన్ని బాబీ మరుసటి రోజు ఆఫీస్ కి వెళ్లి తియోగకి చూపిస్తుంది. ఇంతకీ ఆ విషయం ఏంటిదంటే కయో కొన్ని ఫేక్ కంపెనీలను క్రియేట్ చేసి ఆ కంపెనీ ఆధారాలతో ఎన్నో లోన్లను తీసుకొని అందరినీ మోసం చేస్తాడు. వాటిని బయటికి రానివ్వకుండా కొన్ని సంవత్సరాల నుండి వీళ్ళిద్దరి కంపెనీలో నకిలీ ఖాతాలు ఓపెన్ చేయించి వాటి అకౌంట్స్ ని చూసుకోవడం కోసం బాబీ అండ్ తియోగలని వాడుకుంటాడు. తీరా ఈ విషయం ఇప్పుడు బాబీ అండ్ తియోగలకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరు పక్క ఆధారాలతో కయోని అరెస్ట్ చేయించాలని అనుకుంటారు. అందుకోసం బాబీ మార్కస్ హెల్ప్ తీసుకుందామని తియోగతో అంటుంది. దానికి అతను, మార్కస్ ఒక జడ్జి మాత్రమే, అతని ద్వారా మనకి ఎలాంటి సాయం దొరకదని బాబీతో అంటాడు. ఆ సమయంలోనే మార్కస్ బాబీని డిన్నర్ కి రమ్మని ఒక ఫ్లవర్ అండ్ లెటర్ ని ఆమెకు పంపించి తనని ఇన్వైట్ చేస్తాడు. కానీ బాబీ అతని దగ్గరికి వెళ్ళడానికి నిరాకరిస్తుంది. ఆ సమయంలోనే అక్కడికి వచ్చిన పార్టీ విషయం తెలుసుకొని అతనికి మరొక అవకాశం ఇవ్వచ్చు కదా, అతనితోనే నీ లైఫ్ చాలా బాగుంటుందేమో, ఈ ఒక్కసారి వెళ్లి కలువు అని బాబీకి నచ్చ చెప్పుతుంది. దాంతో బాబీ డిన్నర్ కి వెళ్దామని డిసైడ్ అయ్యి అందంగా రెడీ అయి మార్కస్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ మార్కస్ బాబీని కూర్చోబెట్టి అతను ఇంత తొందరగా జడ్జి ఎలా అయ్యాడో దాని గురించి ఆమెకి చెబుతూ ఉంటాడు. అలా ఇద్దరు తమ జాబ్ రోల్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఆ టైంలో పార్టీ బాబీకి కాల్ చేసి అక్కడ అంతా ఓకేనా, అతనితో నీకేమీ ప్రాబ్లం లేదు కదా అని అంటుంది. దానికి బాబీ, అతను నేను అనుకున్నంత చెడ్డవాడు కాదు, అయినా ఇప్పటి వరకు నన్ను ఇంకా ఏం చేయడం లేదని రొమాంటిక్ గా మాట్లాడుతూ ఉంటుంది. అది విన్న మార్కస్ బాబీని దగ్గరికి తీసుకొని ఆమెని కిస్ చేస్తాడు. అందుకు బాబీ సహకరించడంతో ఆ నైట్ మొత్తం వాళ్ళిద్దరు ఫుల్ గా ఇంటిమేట్ అవుతారు. ఈ విధమైన రకంతోనే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమ వల్ల ప్రతిరోజు బాబీ మార్కస్ దగ్గరికి వెళ్లి అతనితో ఫుల్ గా ఇంటిమేట్ అవుతూ ప్రేమలో మునిగి తేలుతూ ఉంటుంది. అలా వారం రోజులు ఈ విధంగా ప్రతిరోజు బాబీ మార్కస్ ల మధ్య జరుగుతూ ఉంటుంది. అయితే ఒక రోజు బాబీ అండ్ మార్కస్ ఇద్దరు బెడ్ షేర్ చేసుకున్న తర్వాత మార్కస్ బాబీతో, నేను ఈ విధంగా నీతో ఉంటున్నానని నేను అస్సలు అనుకోలేదు, నువ్వు నా లైఫ్ లోకి వచ్చినప్పటి నుంచి నేను చాలా సంతోషంగా ఉన్నాను, కానీ నా లైఫ్ లో అత్యంత క్లిష్టమైన సంఘటన ఒకటి ఉందని అంటాడు.
అంటాడు. దానికి బాబీ మార్కస్ ని ఆ సంఘటన ఏంటిది, దాని గురించి చెప్పమని అడుగుతుంది. ఆ సమయంలోనే ఇదివరకు బార్ లో మార్కస్ ని సీరియస్ గా చూసిన లేడీ మార్కస్ మీద అరుస్తూ అతని దగ్గరికి వస్తుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటిదంటే ఆ లేడీ ఎవరో కాదు, మార్కస్ భార్యనే. అప్పుడు మార్కస్ కి పెళ్ళైందని బాబీకి తెలుస్తుంది. మార్కస్ భార్య బాబీతో, నా భర్త ఒక అబద్ధాల కోరు, అతను నడుచుకునే తీరికి చెప్పే మాటలకి నిన్ను చూస్తే బాగా మోసపోయినట్టున్నావు కదా, నేను నీ మంచికే చెప్తున్నాను, ఇతన్ని విడిచి దూరంగా ఉండమని అంటుంది. అప్పుడు బాబీ మార్కస్ తో, నువ్వు కూడా నన్ను మోసం చేశావు, నా నుండి నువ్వు కోరుకునేది నీకు ఆ రోజే ఇచ్చేశాను కదా, కానీ రాత్రి వరకు గడిచిన రోజులలో నీ మాయ ప్రేమతో నన్ను మోసం చేశావని అక్కడ నుండి కోపంతో బయటికి వెళ్లి ఫుల్ స్పీడ్ తో తన బైక్ ని డ్రైవ్ చేస్తూ వెళ్తుంది. ఆ టైంలో అటుగా వచ్చే ఒక వెహికల్ బాబీ బైక్ ని గుద్దుతుంది. దాంతో బాబీ యాక్సిడెంట్ కి గురై హాస్పిటల్ పాలవుతుంది. అది తెలుసుకున్న మార్కస్ బాబీని కలవడానికి వెళ్తే అందుకు బాబీ అతన్ని కలవడానికి నిరాకరిస్తుంది. అప్పుడు తియాగో అతని దగ్గరున్న ఫ్లవర్ బుకేని తీసుకొని మార్కస్ ని అక్కడి నుండి వెళ్లిపోమ్మంటాడు. దాంతో మార్కస్ బయటికి వెళ్లి బాబీకి యాక్సిడెంట్ ఎలా జరిగిందో అని తెలుసుకోవడానికి తనకున్న ఇన్ఫ్లుయెన్స్ ని వాడతాడు. సీన్ కట్ చేస్తే బాబీ కొన్ని రోజులకి కోలుకొని ఇంటికి వెళ్తుంది. అప్పుడు మార్కస్ బాబీ దగ్గరికి వెళ్లి, నాతో ఒక్కసారి రా, నేను చెప్పేది విను ప్లీజ్ అని అడుగుతాడు. అందుకు బాబీ సరే అని మార్కస్ తో వెళ్తుంది. మార్కస్ ఆమెని ఒక హాస్పిటల్కి తీసుకెళ్లి తన కూతురుని చూపిస్తాడు. అప్పుడు అతను బాబీతో, నా కూతురు ఒక రకమైన వ్యాధితో బాధపడుతుంది, అయితే నా భార్య ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు సడన్ గా ఏమైందో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఆ డిప్రెషన్ తో ఉన్న ఆమెను డెలివరీ అయ్యేంత వరకు చాలా మంచిగా చూసుకున్నాను, కానీ తనకున్న సైకోతనంతో పుట్టిన పాప అనారోగ్యంతో బాధపడుతున్నా గానీ అదేమీ పట్టించుకోకుండా హాస్పిటల్ నుండి బయటికి తీసుకెళ్లడానికి ట్రై చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా భార్య సైకో పిచ్చితనంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది, అందుకే ఆమె నుండి డివోర్స్ కి అప్లై చేశాను. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం విడిపోవడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. బాబీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీతోనే ఉంటే లైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది, నేను నీకు ఎటువంటి కష్టం రానివ్వకుండా చాలా బాగా చూసుకుంటానని అంటూ, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా బాబీ అని ఆమెకి ప్రపోజ్ చేస్తాడు. దానికి బాబీ, ఇది నా లైఫ్ కి సంబంధించిన విషయం, సో నాకు కొంచెం ఆలోచించడానికి టైం కావాలి, అండ్ నాకు వేరే ఒక వర్క్ సాల్వ్ చేసేది కూడా ఉంది, అప్పటిదాకా వేచి ఉండమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో బాబీ తియాగో దగ్గరికి వెళ్లి, మన దగ్గరున్న ల్యాప్టాప్ అయిన అతని కంపెనీల ఆధారంగా కయోని శాశ్వతంగా జైలు లోపలికి పంపించవచ్చు, దానికోసం మనం మార్కస్ ని కలుద్దామని చెప్పగా అందుకు తియాగో, సరే నువ్వు ఆధారాలన్నీ సేకరించి నీ ఇంటి వద్దనే ఉండు, ఈలోగా నాకు ఒక పని ఉంది, అది పూర్తి చేసుకొని నేను పికప్ చేసుకుంటానని చెప్తాడు. దానికి బాబీ సరే అని ఇంటికి వెళ్తుంది. మరోవైపు మార్కస్ బాబీకి ఎలా యాక్సిడెంట్ అయిందో అది ఎవరు చేశారో తెలుసుకుంటాడు. ఇటువైపు తియాగో తన పనిని పూర్తి చేయడానికి కయో ఆఫీస్ కి వెళ్తాడు. ఇక్కడే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేమిటంటే తియాగోనే కయోని బినామీగా పెట్టుకొని అతని పేరు మీద ఫేక్ కంపెనీలను క్రియేట్ చేసి డబ్బులని విచ్చలవిడిగా దోచుకున్నాడు. కానీ ఆ సమయంలో కయో బాబీతో ఉండడం చూసి అది తియాగోకి నచ్చక వీళ్ళిద్దరిని విడగొట్టడానికి కావాలనే బాబీకి కయో న్యూడ్ ఫోటోలని గిఫ్ట్ లో పెట్టి పంపిస్తాడు. తన ప్లాన్ ప్రకారమే బాబీ కయోతో విడిపోతుంది. కానీ మళ్ళీ ఎక్కడ వీళ్ళిద్దరు కలుస్తారా అనుకొని బాబీ కయోని మర్చిపోవడానికి తన వైపే డైవర్ట్ చేసుకోవాలని ట్రై చేస్తాడు. కానీ అది వర్కౌట్ అవ్వదు. కానీ ఈలోగే బాబీ ల్యాప్టాప్ ని ఓపెన్ చేసి తియాగోకి దిమ్మ తిరిగే షాక్ ని ఇచ్చింది. దాని నుండి బయటపడడానికి బాబీ ఇంటిమెంట్ అవుతున్నప్పుడు వీడియో తీసి ఆమెను భయపెట్టడానికి ట్రై చేస్తాడు. కానీ అది కూడా వర్కౌట్ అవ్వదు. అప్పటికే బాబీ జడ్జి మార్కస్ తో క్లోజ్ అయ్యి అతని ప్రేమలో పడిపోయింది. ఇక ఈ విషయం తెలుసుకున్న తియాగో కంపెనీకి సంబంధించిన ఆధారాలు మార్కస్ కి ఇస్తే కయో దొరికిపోవడమే కాకుండా నేను కూడా జైలు పాలవుతానని ఆలోచించి బాబీకి యాక్సిడెంట్ అయ్యేలా చేస్తాడు. కానీ బాబీ ఆ ప్రమాదం నుండి గాయాలతో బయటపడుతుంది. ఇంత జరిగినా కూడా బాబీ పట్టు వదలకుండా కయో మీద ఆధారాలు సేకరించి వాటిని మార్కస్ కి ఇద్దామని డిసైడ్ అయింది. ఒకవేళ అదే జరిగితే అదే నా చివరి రోజు అవుతుందని ఇదంతా కయోకి వివరించి ఈ ప్రాబ్లం నుండి బయటపడడానికి తియాగో ఒక ప్లాన్ ని కయోకి వివరిస్తాడు. కానీ ఇక్కడే మరొక ట్విస్ట్ ఏంటిదంటే ఇదివరకు మార్కస్ మనుషులు కయో దగ్గరికి వెళ్లి అతన్ని చితకొట్టి ఒక మైక్రోఫోన్ ని తన టేబుల్ కింద ఉంచుతారు. దాని ద్వారా మార్కస్ ఇప్పటిదాకా జరిగింది మొత్తం విని ఇప్పుడు బాబీ చాలా ప్రమాదంలో ఉందని అర్థం చేసుకొని వెంటనే బయలుదేరుతాడు. ఇక తియాగో తన ప్లాన్ ప్రకారం ఆధారాలతో ఇంటి వద్ద ఉన్న బాబీని పికప్ చేసుకొని మార్కస్ వైపు తీసుకెళ్లకుండా అడవి మార్గంలోకి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు బాబీ తియాగోని టేటు తీసుకెళ్తున్నావని అడిగితే దానికి తియాగో ఆమెకి గన్ను గురిపెట్టి సైలెంట్ గా కూర్చోమని బెదిరిస్తాడు. కానీ బాబీకి తియాగో ఇలా ఎందుకు చేస్తున్నాడో అస్సలు అర్థం కాదు. ఆ టైంలోనే మార్కస్ బాబీకి కాల్ చేస్తాడు. అప్పుడు బాబీ తియాగో బెదిరించిన కూడా వెంటనే కాల్ లిఫ్ట్ చేసి నన్ను అడవిలోకి తియాగో తీసుకెళ్తున్నాడు, హెల్ప్ చేయమని మార్కస్ తో అంటుంది. కానీ అప్పటికే తియాగో బాబీని అడవిలోకి తీసుకెళ్లి గన్ తో బెదిరిస్తూ లోపలికి తీసుకెళ్తాడు. అక్కడ కయ్య ఒక బొందు తోడుతూ ఉంటాడు. అతన్ని చూసిన బాబీకి ఇక మొత్తం అర్థమవుతుంది. వీళ్ళిద్దరు కలిసే ఫ్రాడ్ చేశారని, అది తెలుసుకున్న నన్ను చంపి ఈ అడవిలో పూడ్చిపెట్టడానికి తీసుకువచ్చారని అర్థం చేసుకుంటుంది. అప్పుడు
అప్పుడు బాబీ, ప్లీజ్ నన్ను వదిలేయండి, మీ గురించి కానీ మీ కంపెనీల గురించి కానీ నేను ఎక్కడ నోరు విప్పను, నా జీవితం ఏదో నేను చూసుకుంటానని తియాగోని బతిమలాడుతుంది. కానీ బాబీని కనికరించకుండా ఆమెని చంపేయాలని డిసైడ్ అయ్యి ఆమెని షూట్ చేయమని కయోకి గన్ ఇస్తాడు. కానీ కయోకి బాబీ మీద ఇష్టం ఉండడంతో తనతోటి ఎన్నో రాత్రులు గడిపిన అనే ఆలోచనతో బాబీని షూట్ చేయడానికి ఒప్పుకోడు. అప్పుడు తియోగకి కోపం రావడంతో ఆ గన్ను తీసుకొని కయోని షూట్ చేసి చంపేస్తాడు. తర్వాత బాబీని షూట్ చేయబోతుంటే అప్పుడే మార్కస్ అక్కడికి వెళ్లి బాబీని రక్షించడానికి తియోగని ఆపి అతనితో ఫైట్ చేస్తాడు. ఆ ఫైటింగ్ లో మార్కస్ కి ఒక బుల్లెట్ తగులుతుంది. ఆలోపై పోలీసులు అక్కడికి వెళ్లి తియోని షూట్ చేసి చంపేసి బాబీ అండ్ మార్కస్ ని కాపాడుతారు. సీన్ కట్ చేస్తే నెల రోజుల తర్వాత బాబీ అండ్ మార్కస్ లు పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉంటారు. బాబీ మార్కస్ కూతుర్ని చూసుకుంటూ ఫైనల్ గా ఒక మంచి వ్యక్తితో తన జీవనాన్ని కొనసాగిస్తుంది. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ మూవీ మీద మీకు కలిగిన ఒపీనియన్ ని కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్లో ఉంచుకోండి.